ఈ వీడియోలో కైనమాస్టర్లో పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో దానికోసం ముందుగా ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోండి. నేనైతే గ్రీన్ స్క్రీన్ పెట్టి 16:9 రేషియోలో తీసుకొని కింద క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన ఒక ఫుటేజ్ అయితే తీసుకుందాం. అంతకంటే ముందు బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వీడియో తీసుకుందాం. కనిపిస్తున్న ఫోటోని అయితే తీసుకుందాం. రైట్, ఇక్కడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ అలాగే ఒక గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ని తీసుకున్నాను. అయితే దీని యొక్క సైజ్ని అయితే పెంచుతాను. సో వీడియో పైన క్లిక్ చేసుకొని గ్రీన్ స్క్రీన్ సైజ్ని అయితే పెంచుకుందాం. రైట్, ఇప్పుడైతే దీన్ని గ్రీన్ స్క్రీన్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది రైట్ సైడ్లో. దీంట్లోని క్రోమా కీ అని ఉంటుంది. సో క్రోమా కీలో రిమూవ్ చేయడం అందరికీ తెలుసు అనుకోవచ్చు, బట్ కొన్ని టెక్నిక్స్ అయితే మీకు తెలియవు. అవేంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఎనేబుల్ చేయండి క్రోమా కీని. ఎనేబుల్ చేసిన తర్వాత మనకి సరిగ్గా అయితే రిమూవ్ అవ్వలేదు. రైట్, ఇప్పుడు ఇక్కడ షో మాస్క్ని అయితే టిక్ చేసుకోండి. రైట్, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో ఉన్నదంతా బ్యాక్గ్రౌండ్ అండ్ వైట్ అండ్ గ్రేష్లో ఉంది కదా. సో ఇది యొక్క మన వీడియోలోని ఏదైతే ఉంటుందో అదనమాట. సో పర్ఫెక్ట్గా మనకి ఈ సబ్జెక్టు కనిపించాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ కనిపించాలి. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి క్యారెక్టర్ ఎంత నీట్గా కనబడుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఇలా అడ్జస్ట్ చేస్తే నీట్గా అయితే మనకు కనబడుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాం. సో చూసారా ఎంత నీట్గా రిమూవ్ అయిందో బ్యాక్గ్రౌండ్. సో ఇంకా కొంచెం తగ్గించుకుందాం. ఇప్పుడు చూడండి. రైట్, ఇప్పుడు కరువులోకి వెళ్ళండి. కరువులోకి వెళ్ళిన తర్వాత ఈ కరువుస్ని మొత్తాన్ని ఇలా డౌన్ చేసేయండి కరువుస్ని. సో డౌన్ చేసిన తర్వాత మీరు ఇంకా బాగా చూడవచ్చు. రైట్, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో చూస్తారు కదా ఎంత నీట్గా రిమూవ్ అయిందో. అండ్ కొన్నిసార్లు రిమూవ్ అవుతుంది కానీ బ్యాక్ సైడ్ అక్కడక్కడ గ్రీన్స్ అయితే ఉండిపోతాయి. అప్పుడు అలాంటి టైంలో ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా. సో ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత ఐసోలేషన్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఎఫెక్ట్. సో దానికోసం అయితే సో ఇక్కడ కలర్ ఐసోలేషన్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు అంటే ఎఫెక్ట్స్ సెట్టింగ్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ అని ఉంది కదా. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత కలర్లోకి వెళ్ళి గ్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో గ్రీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటెన్సిటీ ఉంది కదా. సో ఇంటెన్సిటీని పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇన్వర్షన్ కూడా ఎలా వదిలేయండి అంతే. అసలు మీ ఫుటేజ్లో ఎక్కడ గ్రీన్ ఉన్నా సరే రిమూవ్ అయిపోతుంది. ఇలా చాలా నీట్గా అయితే మనం గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు కైనమాస్టర్ యూజ్ చేసి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.